ఇంత పెద్ద గ్రామానికి ఈరోజు సర్పంచ్ ఎన్నిక అవడం ఎట్లా అనిపిస్తుంది? నా జీవిత ఆశయంలో ఒకసారి సర్పంచ్ కావాలనుకున్నా 2006లో ఓడిపోయినా ఆ ఆశయాన్ని ఈ 2025 సాధించుకుని చూడండి. పాతోళ్ళ సహకారాలు తీసుకొని కూడా మీరు ముందరికి వెళ్తానే, ఎందుకంటే కొత్తగా కాబట్టి పాతోళ్ళకి తెలిసినంత మనకి అంత ఇంత కొన్ని సమస్యలు అనేది తెలియకపోవచ్చు. సో పాతోళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ఉండొచ్చు? ఈ గ్రామానికి సర్పంచ్ అయిన వాళ్ళు, వార్డ్ నెంబర్ అయిన వాళ్ళు, దాంతోపాటు అంతకుముందు ఉప సర్పంచ్ అయిన వాళ్ళు ఈ గ్రామాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలని కలలు కానీ పనిచేసిన వాళ్ళు వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తాం. ఒక ఊరికి పెద్ద మనిషి, ఏ సమస్యలు వచ్చినా మీరే పెద్ద మనిషిగా వివరించాలి కాబట్టి. అండ్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, అండ్ సర్పంచ్ అయినా కదా అని కళ్ళు నెత్తికి ఎక్కడాలు అట్లాంటివి ఏమన్నా ఉంటాయి అనుకోవచ్చు కుమార్ దగ్గర నుంచి. అండ్ నిధులు ఎట్లా తెస్తారని ఇప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నిధులు లేవు అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అన్నారు. సర్పంచ్ ఎలక్షన్ అనేది పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి మేము పార్టీలకు అతీతంగా పోయి ఫండ్స్ తెచ్చుకుంటాం. మనం సర్పంచ్ అయితే ఈ పనులు చేయాలి, ఈ పని ఒకటి చేసిపోవాలన్నది మనకి ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. ఆజిపల్లిలో కుమార్ గారి డ్రీమ్ ఏదనుకోవచ్చు? ఇప్పుడు మట్టి రోడ్లతో స్టార్ట్ చేయాలి, సీసీ రోడ్లు వేయాలి, దాంతోపాటు అండర్ డ్రైనేజ్ చేయాలి, కరెంటు కూడా ఇవ్వాలి. అందులో బాగా స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా కలుస్తాం మేము.